కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల ఉపన్యాసాలు వినేసి వెళ్లిపోవడం కాదని చంద్రబాబు అన్నారు. కలెక్టర్లే బాధ్యత తీసుకుని పనిచేయాలన్నారు. ప్రజల ఆలోచన విధానాన్ని కలెక్టర్లే మార్చాలన్నారు. కొన్ని ప్రాంతాలకే పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే సమగ్ర ఫలితాలు సాధించవచ్చన్నారు. అందుకే జోన్లు ఏర్పాటు చేసి ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు తెలిపారు. ఏ జిల్లాలకు ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో సీఎం స్వయంగా వివరించారు. వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ప్రాక్టికల్ థింకింగ్ వల్ల కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. నో దట్ యువర్ యాటిట్యూడ్ ఈస్ వెరీ వెరీ అబ్జెక్షనబుల్. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తారో తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో గానీ నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. You correct it and then in conflict how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మన శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చాను. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on that. తీవ్రవాదులు కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల ఉపన్యాసాలు వినేసి వెళ్లిపోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్. గంగోత్రి, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 2వ రోజు కలెక్టర్ల సమావేశం అనేది కూడా కొనసాగుతా ఉంది. ఈ యొక్క సమావేశంలో చంద్రబాబు నాయుడు అధికారులను ఉద్దేశించి కీలకమైనటువంటి శాఖ ఏదైతే ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉందో ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వెల్లడించడం కూడా జరుగుతా ఉంది. ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల ఇటు తీవ్రవాదం, అదేవిధంగా సమస్యలు పెరిగిపోతున్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారిని అయితే కనుక ఈ ఆందోళన జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఏదైతే ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఇటు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించడం కూడా జరుగుతూ ఉంది. అయితే కొన్ని ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు తన దృష్టికి కానీ లేదంటే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ తీసుకురావాలంటూ కూడా చెప్పడం, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు యాటిట్యూడ్ అనేది కూడా అబ్జెక్షనబుల్ గా ఉంది. దీనివల్ల అయితే కనుక ప్రజలు అనేక విధాలుగా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ప్రాథమిక సంబంధించినటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో ఈ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారులు అంటే మొదటి రోజు కూడా చూసుకున్నట్లయితే కనుక కలెక్టర్లు క్షేత్రస్థాయిలోకి 8 రోజులు వెళ్లాలన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు తాజాగా శాఖలో ఉన్నటువంటి సమస్యలపై పూర్తి స్థాయిలో అయితే కనుక తన దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా ఎక్కువగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సమస్యలు రావడంతో పాటు ఏదైతే శ్రీశైలం ఘటన అంటే తొక్కిస్లాట్ లో ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఇటు చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి రేపు జరగబోయేటువంటి ఏదైతే కేబినెట్ మీటింగ్ ఆ కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ కి సంబంధించినటువంటి బోర్లలో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు అనేక విధాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు. వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వారి సమస్యలను పరిష్కరించే విధంగా కూడా ఇటు రోడ్లు కావచ్చు, కనీస
సదుపాయాలు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినప్పటికీ కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారా అన్న దానిపై అయితే కనుక ఇటు సీఎం దృష్టికి తీసుకురావడంతో ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పై కూడా ఎక్కువగా ఇటు అధికారిని దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకొని ఇటు ఆ వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి ఈ అంశంపై చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ప్రతి శాఖ ఇటు త్రాగునీటి ఎద్దడి కావచ్చు, అదేవిధంగా హెల్త్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పుడు వరకు జరుగుతోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక వెల్ఫేర్, అదేవిధంగా సూపర్ 6 అమలు చేస్తున్నటువంటి అంశాలపై కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ యొక్క సమీక్ష అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఏ విధంగా ఇటు ప్రజలకి సంక్షేమం అందిస్తున్నాము, అదేవిధంగా ఎంత పర్సెంటేజ్ ఇటు కేంద్రం నుంచి వస్తుంది, ఆ యొక్క నిధులు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, రాబోయే వాటికి ఏ విధంగా ఖర్చు చేయబోతున్నారు, వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అయితే అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఇటు అధికారులు అయితే కనుక దానికి సంబంధించినటువంటి అంశాలను అయితే కనుక ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన సిబిఐ అధికారులు నోటీసులు తీసుకున్నారు. ఇక కవిత భర్త అనిల్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి సిబిఐ అధికారులు వచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ అయోమయంతో నిరాధారంగా ఉన్నాయని ఇటీవలే రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో తీర్పుపై దర్యాప్తు సంస్థ సిబిఐ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సామాన్లు ఇచ్చేందుకు అధికారులు కవిత ఇంటికి వచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. ఇక ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ అభియోగాలు నిరాధారంగా ఉన్నాయని ఇటీవలే రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో తీర్పుపై దర్యాప్తు సంస్థ సిబిఐ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సామాన్లు ఇచ్చేందుకు అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. ఇక నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన సిబిఐ అధికారులకు నోటీసులు తీసుకున్నారు కవిత భర్త అనిల్.
రైట్, ఇక మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, కవితకు సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది, భర్త అనిల్ నోటీసులు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే కొద్దిసేపటి క్రితం సిబిఐ అధికారులు కవిత నివాసానికి కూడా చేరుకున్న నేపథ్యంలో కవిత ఇంట్లో లేని సమయంలో సిబిఐ అధికారులు నోటీసులు మాత్రం భర్త అనిల్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క నోటీసులో ఏముందనేది మాత్రము మనకు కొంత క్లారిటీగా తెలియాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క నోటీసులో ఎలాంటి అంశాలు పేర్కొన్నారు, దానికి సంబంధించిన విషయం ఏముందనే దానిపైన కూడా కొంత క్లారిటీ వస్తే దీనికి సంబంధించి పూర్తిగా మనకు విషయం అనేది తెలుస్తుంది. అయితే ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసుకు సంబంధించి కవిత, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్తో సహా 23 మందికి కూడా క్లీన్ షీట్ ఇచ్చిన నేపథ్యంలో సిబిఐ ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టుకు సంబంధించిన నేపథ్యంలో అక్కడ ప్రతివాదులందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఈ క్రమంలో సిబిఐ అధికారులు కూడా నోటీసులు జారీ చేసి ఉంటారనే దానిపైన కూడా కొంత ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నోటీస్ ఏమి ఇచ్చారో అందులో ఇలాంటి అంశాలు పేర్కొన్నారు అంటే దానిపైన కూడా మనకు కొంత సమయం అయితే పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా సిబిఐ అధికారులు యొక్క నోటీసులు జారీ చేసిన దాని తర్వాత అసలు ఏముంది ఆ నోటీసులో, ఏమైనా ఇలాంటి సమాధానం ఏమైనా అడిగారా, లేకపోతే ఈ కేసుకు సంబంధించి మళ్ళీ విచారణకు ఏదైనా హాజరు కావాలని అడిగారా, లేకపోతే ఇంకా ఎలాంటి అంశాలను ప్రస్తావించారు అనే దానిపైన కూడా మనకు కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికి మాత్రం కొద్దిసేపటి క్రితం సిబిఐ అధికారులు ఇటు కవిత నివాసానికి చేరుకొని అక్కడ కవిత లేని సమయంలో భర్త అనిల్కి మాత్రం నోటీసులు జారీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనిపైన చాలా ఉత్కంఠంగా కొనసాగుతుంది. అందులో నోటీసులు ఎలాంటి అంశాలు పేర్కొన్నారనే దానిపైన కూడా మనకు తెలియాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన నేపథ్యంలోనే ఒక నోటీసు జారీ చేశారని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నోటీసు కవితతో పాటు ఇంకా 6 మందికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఒక 6 మందికి ఇందులో ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా మనకు తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా మాత్రము ఈ నోటీసు జారీ చేసిన దాని తర్వాత చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి హైకోర్టు ఇందులో ఎలాంటి అంశాలను పేర్కొన్న దానిపైన కూడా ప్రధానంగా అందుకోసమే యొక్క ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారనే దానిపైన కూడా మనకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికి పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర దేశాల నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాక్ ప్రాదేశిక జలాల్లో 2 ట్యాంకర్లపై సూసైడ్ బోట్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయుడు మృతి చెందాడు. పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ తీరం సమీపంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. దాడికి గురైన నౌకలను అమెరికాకు చెందిన సేఫ్సీ విష్ణు, గ్రీస్కు చెందిన జెఫిరోస్గా గుర్తించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికి పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర దేశాల నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాక్ ప్రాదేశిక జలాల్లో 2 ట్యాంకర్లపై సూసైడ్ బోటులతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయుడు మృతి చెందాడు. పర్షియన్ గల్ఫ్లో ఇరాక్ తీరం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి గురైన నౌకలను అమెరికాకు చెందిన సేఫ్సీ విష్ణు, గ్రీస్కు చెందిన జెఫిరోస్గా గుర్తించారు. ప్రపంచ ఇంధన సంక్షోభం వేళ భారత్కు భారీ ఊరట లభించింది. భారత్ జెండాలతో ఉన్న నౌకలు హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఉపశమనం లభించింది. దీంతో పుష్పకు పరిమల్ పేరిట ఉన్న 2 ఇండియన్ ట్యాంకర్లు హర్ముజ్ జలసంధిని దాటినట్లు పేర్కొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలకు చెందిన నౌకలు ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి జయశంకర్, అరగ్చిల మధ్య 3 సార్లు చర్చలు జరిగాయి. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ వాటిలో ఒకటి.
హర్మూజ్ నుంచి ట్యాంకర్లు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడంపై వారు ప్రధానంగా మాట్లాడుకున్నారు. ఇక జైశంకర్ రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులు, ఐరోపా నేతలతోనూ మాట్లాడారు. వీరు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రస్తుత సంక్షోభం ప్రభావం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ నేరెడ్మెట్లో ఎక్సైజ్ సిఐ జ్యోతి భర్త ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. జ్యోతి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆమె భర్త శ్రీనివాస్ సూసైడ్ లేఖ రాశారు. సిఐగా ప్రమోషన్ పొందినప్పటి నుంచి తన దగ్గరికి రావడం లేదని, తనపై కట్నం వేధింపులతో పాటు విడాకుల కోసం దరఖాస్తులు చేసుకుని సూసైడ్ నోట్లో తెలిపారు శ్రీనివాస్. పోలీస్ స్టేషన్కి పిలిపించి తనను బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. బెదిరింపుల తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్సైజ్ సిఐ జ్యోతి భర్త ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. జ్యోతి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, ఎక్సైజ్ జ్యోతి వేధింపుల వల్లే తన అన్న శ్రీనివాస్ చనిపోయినట్లుగా తమ్ముడు పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశారు. అయితే వివాహం తర్వాత జ్యోతికి ఉన్నత స్థాయి చదివించిన నేపథ్యంలో జ్యోతికి గ్రూప్ 2 ఉద్యోగం వచ్చింది. దాని తర్వాత పూర్తిగా ఆమె ఎక్సైజ్ సంబంధించిన దాంట్లో ఉద్యోగం కూడా పొందింది. అయితే కొన్ని రోజుల తర్వాత పూర్తిగా అంటే శ్రీనివాస్ ని జ్యోతి వేధించడం వల్లనే చనిపోయినట్లుగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే జ్యోతి తన భర్త శ్రీనివాస్ పైన 498 కేసు కూడా నమోదు చేసింది. అంతేకాకుండా పూర్తిగా డైవర్స్ కోసం కూడా కొన్ని రోజుల నుంచి కూడా శ్రీనివాస్ ని వేధించడంతోనే అతను యొక్క జ్యోతి సంబంధించిన విషయంలోనే చనిపోయినట్లుగా ఇటు నేరడ్మెట్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే నిన్న శ్రీనివాస్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తమ్ముడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఇంటికి వెళ్ళగా చీరతో ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయినట్లుగా ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. అందులో జ్యోతి ఆమె భర్త సంబంధించిన ఆమె తరఫున కొంతమంది బంధువుల తరఫునే పూర్తిగా తన అన్న చనిపోయారని మాత్రం ప్రధానంగా సూసైడ్ నోట్ లో కూడా రాసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఎక్సైజ్ సంబంధించిన ఇన్స్పెక్టర్ జ్యోతి విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫిర్యాదు సంబంధించిన పేరు ఎఫ్ఐఆర్ లో కూడా కేసు నమోదు చేశారు. మొత్తానికి ఓవరాల్ గా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం, దాని తర్వాత పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానంగా పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. నిర్మల్ జిల్లా బూరుగుపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్తున్న వాహనం టైరు పేలడంతో బోల్తా పడింది. ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సోంపల్లి నుంచి ఆర్మూర్కు పెళ్లి బృందం వెళ్తుండగా 2 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు తరలించారు. నిర్మల్ జిల్లా బూరుగుపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్తున్న వాహనం టైరు పేలడంతో బోల్తా పడింది. ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సోంపల్లి నుంచి ఆర్మూర్కి పెళ్లి బృందం వెళ్తుంది. 2 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు తరలించారు.
पट्टी पट्टी खा गया। वो हम दूसरे गाड़ी में थे, वो दूसरी गाड़ी में थे। हाँ, वो बहुत लगा उसको मार। कितने आदमी थे पूरे तुम्हारे? वो दूसरे गाड़ी में बहुत गाड़ी 15 लोग थे। ये छोड़ा से आ रहे थे सोनपली छोड़ा, वो आनवर जा रहे थे शादी में। पट्टी खा गया। సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్స్ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో గ్యాస్ లీక్ అయి ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై యాజమాన్యం స్పందించలేదు. కంపెనీ ఎదుట సమీప ప్రాంతాల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఏంటి? మేము దగ్గర ఫ్యాక్టరీ ఆనుకొని ఉన్న తండవాసులము, మా పరిస్థితి ఏంటంటున్నా అన్నా. నీకు దండం పెడతా సార్, నీకు దండం, మాకు ఒకసారి చూడనియండి. వీళ్ళు అట్లే చేస్తారు. నీకు దండం పెడతా. మేము అన్ని విధాలా నాశనం అయిపోయినాం. ఒక్క నిమిషం సార్, మీరు ఇప్పుడు నైట్ ఎన్నింటికి వచ్చినారు? ఇన్సిడెంట్ జరిగిన ఎన్నింటికి వచ్చినారు? మీరు ఎన్నింటికి వచ్చినారు? ఇన్సిడెంట్ ఎన్నింటికి జరిగింది? సంతాన కలయికతో ఉన్న ఈ యజమాన్యాన్ని తక్షణ కంపెనీ మూసేయాల్సిందిగా వస్తానంటున్న ప్రజలందరూ ముక్త ఖండంతో మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మీ మీడియా మిత్రులారా, మీరు కూడా సహకరించాలి. విలేకరులందరికీ మీ పేరు పేరున చెప్తున్నాను. గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు. మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయినాం, పోలీసు పీసీ పోటీ తీసుకుపోయినాం, అన్ని సమాచారం ఎన్నో చేసినాం, సమాచారం చట్టం ఇచ్చినాం, అన్ని ఏ చట్టాలు ఇచ్చినా పనిచేయలేదు. కాబట్టి ఇలా రియాక్టర్ పోలీసు అర్ధరాత్రి మా తండ్రుల పరిస్థితి ఏంది? మా చిన్నపిల్లలు అందరూ ఇబ్బంది పడుతుర్రు. ఇవాళ మేము సరిపోతే మా పరిస్థితి ఏది ఉంది? మారుమూల ప్రక్కనే ఉన్న తండ్రాల్లో మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దామని మా జాగ్రత్తలో మేము ఉండు. మేము పక్కన పోయి ఈ రోజు మేము పక్కన పోయి మారుమూల ప్రాంతాలకు దాచుకుందాం. ఇవాళ అదే పరిస్థితి పెద్ద పెద్ద రియాక్టర్ వెళ్తే ఇవాళ మా గ్రామాలు చుట్టుకున్న గ్రామాలంతా పొల్యూషన్తో కాలుష్యం నిండి మా అనారోగ్యంతో గురై మేము అందరూ సరిపోద్దు. కాబట్టి తక్షణ ఈ కంపెనీ తెచ్చిందాకా మేము కలిసే ప్రసక్తే లేదు. సావైన సస్తాం తక్షణే కంపెనీ ఎత్తేయాలి, కంపెనీని మూసేయాల్సింది. గతంలో ఎన్నోసార్లు మన సువెన్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి కోహెన్స్ ఫార్మాస్యూటికల్ అనే యాజమాన్యము తీసుకున్నారు. నైటు 2 గంటల 10 నిమిషాలకు ఇక్కడ రియాక్టర్ పేలి చాలా ఇబ్బందులు అయ్యి విషవాయువులు బయట వెదజల్లేటట్టుగా అయ్యి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ మన తండావాసులే కాదు, సంపండ వర్గాలు ఉన్నారు. ఇక్కడ ఒక తండా అనే ముందు కాకుండా సంపండ వర్గాలు అన్ని కులాల వాళ్ళు జీవిస్తున్నారు. 5వ వార్డు ప్రజలందరూ చాలా ఉక్కిరి బిక్కిరి అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. మొత్తం 4 పిటిషన్లపై విచారణపై జరిపిన సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు వెల్లడించామని సుప్రీంకు తెలిపిన స్పీకర్ తీర్పుకు సంబంధించి ఉత్తర్వులు రేపటిలోగా పిటిషనర్లకు అందజేయాలని, సుప్రీం ఇతర డాక్యుమెంట్లను 5 రోజులుగా పిటిషనర్లకు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. మొత్తం 4 పిటిషన్లపై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. విచారణ పూర్తి చేసి తీర్పు వెల్లడించామని సుప్రీం తెలిపింది. ఇక తీర్పుకు సంబంధించి ఉత్తర్వులు రేపటిలోగా పిటిషనర్లకు అందజేయాలంది సుప్రీంకోర్టు. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.